హాయ్ అండి అందరికీ. నా పేరు అంబిక. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు వీడియోలో బెల్లంతో తయారు చేసుకునే కొబ్బరి ఉండల్ని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. ఇదైతే చాలా సింపుల్ అండి. కొద్దిగా ఎక్కువ టైం తీసుకున్నా దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని చెప్పి వీడియో పోస్ట్ చేస్తున్నాను. మరి దీని తయారీ విధానం చూసేద్దాం. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఇక్కడ ఒక 2 కొబ్బరికాయలని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ విధంగా తురిమి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ కొబ్బరి తురుము ఎన్ని కప్పులు వచ్చింది అనేది కొలుచుకుని చూద్దాం. ఇలా కొలవటం వల్ల మనం దీనికి బెల్లం ఎంత వేయాలి అనేది కరెక్ట్గా క్వాంటిటీ తెలుస్తుంది. ఇలా కప్పు మెజర్మెంట్తో నాకు ఇక్కడ ఒక 3 కప్పుల వరకు కొబ్బరి తురుము అయితే వచ్చిందండి. ఇలా 3 కప్పుల వరకు కొబ్బరి తురుముని ఒక ప్లేట్లోకి తీసుకు పక్కన పెట్టుకున్నాను. తర్వాత 3 కప్పుల కొబ్బరి తురుముకి 1 కప్పు బెల్లం అయితే సరిపోతుంది. కరెక్ట్ మెజర్మెంట్ అండి ఇది. 1 కప్పు బెల్లం అయితే సరిపోతుంది. మనం ఏ కప్పుతో అయితే బెల్లం వేసామో అదే కప్పుతో 1/2 కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకుని బెల్లం కరిగే వరకు ఉడికించుకోవాలి. ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత దీన్ని తీసేసి వేరే దానిలోకి వడకట్టుకోవాలి. ఇది ఇలా వడకడితే ఈ బెల్లంలో ఉన్న రాళ్ళు కానీ గడ్డి కానీ ఇలా ఫిల్టర్ అయిపోతాయండి. లేదు అంటే మనం తినేటప్పుడు అంతగా బాగోదు. ఇది వడకట్టిన తర్వాత దీనిలోనే మనం తురిమి పెట్టుకున్న కొబ్బరిని కూడా యాడ్ చేసుకుని కొద్దిగా తిప్పుకోవాలి. ఇది కొద్దిగా టైం ఎక్కువే తీసుకుంటుందండి. మనం లో ఫ్లేమ్లో పెట్టే ఈ కొబ్బరి ఉండల్ని తయారు చేసుకోవాలి. ఇలా ఈ బెల్లాన్నంతా కొబ్బరి పీల్చుకునేదాకా మనం దీన్ని ఉడికించుకుంటూ కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా దగ్గర పడిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేయాలి. నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుందండి. వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోవాలి. యాలకుల పొడి వేస్తే మంచి సువాసన వస్తుంది. ఇదంతా పూర్తిగా ఈ విధంగా కలిసేలాగా కలుపుకోవాలి. నెయ్యి వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. ఈ విధంగా మరి కొద్దిసేపు కలుపుకుంటూ ఉడికిస్తే చూసారు కదా, మంచి కలర్ అయితే వచ్చేసింది. ఇది కొద్దిగా టైం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదండి. కొంచెం ఓపిక చేసుకుని ఈ విధంగా సిమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఈ విధంగా తయారు చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇది ఆరోగ్యానికి కూడా చాలా అంటే చాలా మంచిది. పిల్లల స్కూల్ నుంచి రాగానే ఒక వండిస్తే సరిపోతుంది. అలాగే కొద్దిగా మనం తీసుకుని ఈ విధంగా ఉండలాగా ఫామ్ చేస్తే మనకి చూసారు కదా, ఉండలాగా తయారైపోయింది. ఇది కొద్దిసేపు ఉంటే చల్లారితే మరి కొద్దిగా గట్టిపడుతుంది. అంతేనండి. పక్కకు తీసి స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు తీసి పెట్టి కొద్దిగా చల్లబడిన తర్వాత చేతికి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకుని మీకు ఉండ ఏ సైజు కావాలో ఆ సైజులో ఉండని చేసేసుకోవడమే. ఈ విధంగా ఉండ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అంతేనండి. కొబ్బరి ఉండలైతే రెడీ అయిపోయినాయి. ఒకసారి మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.